రెండు తెలుగు రాష్ట్రాల మామిడి సాగు రైతు సోదరులకు బబ్లుబాయ్ పునీత్ బాయ్ గార్ల శుభవార్త. ఖమ్మం జిల్లా తల్లడ కల్లూరు పాయ్పూర్ సమీపంలో ఆరెంజ్ సిటీ ఫ్రూట్ కంపెనీ మామిడి పంట దిగుబడి సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దశాబ్ద కాలాల నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పరిసర ప్రాంతాల రాష్ట్రాల రైతుల మామిడి పంట దిగుబడి సేకరిస్తూ ఎటువంటి మధ్యవర్తులు దళారీల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుండి మామిడి పంట సరుకు సేకరిస్తూ చేయూతగా నిలుస్తున్న బబ్లుబాయ్ మరియు పునీత్ బాయ్ గార్లకు మా ధన్యవాదాలు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల మామిడి రైతు సోదరులు ఏమంటున్నారో మీరే వినండి. ఆంధ్ర తెలంగాణ రైతన్నలారా, ఈ ఏరియాలో బెంగన్పల్లి చెప్తా, బేనిషాన్ చెప్తా, అది గుజరాత్ రాజస్థాన్ లో ఇది సఫేదా, ఇది ఢిల్లీ సైడ్ లో ఇది బదాం, बैंगनपल्ली बेनिशान, ये एरिया में सबसे ज़्यादा माल यही आता है। बेनिशान, तोतापुरी, कलेक्टर, హైదరాబాద్లో జాఫర్ గారు అంటే జాఫర్ సేటు నే అందరూ ఆయన్నే ఒక దేవుళ్ళలాగా ఫ్రూట్ మార్కెట్కి కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటే బంగినపల్లి ఎట్లా ఈ మామిడికాయలో రాజో వ్యాపారంలో కూడా మా ఏరియా వ్యాపారస్తుల దృష్టిలో జాఫర్ గారు ఉండేవారు. ఆయన గారిని మరిపించే విధంగా ఈ కల్లూరు ప్రాంతానికి కూడా ఒక హైదరాబాదు పట్టణానికి ఇక్కడికి తీసుకొచ్చి మరియు నా దృష్టిలో వీళ్ళిద్దరు కూడా జాఫర్ గారికి వారసుల్లాగా ఇక్కడ ఈ మండీని ఏర్పాటు చేసినందుకు జాఫర్ గారి ఆత్మ కూడా, ఎందుకంటే ఎంతో హుసేన్ ఆఖరిపల్లి గ్రామం, అక్కడ అన్ని చోట్ల చేములపాడు, తొండ్రగుంట ఎక్కడైనా కానీ కమిషన్ ఉంది. ఇక్కడ మాత్రం రూపాయి కమిషన్ లేకుండా బబ్లుబాయ్ను పునీత్ బాయ్ రఫీ గారి ఆధ్వర్యంలో కొట్టు నడుపుతున్నారు. ఇందాక మాట్లాడారు పెద్దలు, ఇక నేను మాట్లాడేది ఏముండదని. రైతు సోదరులందరికీ నమస్కారము. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పునీత్ బాయ్, బబ్లుబాయ్ మామిడికాయలు కొంటున్నారు. ఇక్కడ మా కాయలు ఎన్ని ఉన్నా కూడా ఎన్ని టన్నులు వచ్చినా కూడా ప్రతిరోజు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అందరు రైతులకు తెలియజేయండి ఏంటంటే అందరు రైతులు ఇక్కడికే కాయలు తోలాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒకరోజు కింద ఉంటుంది, ఒకరోజు పైన మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. పోయినసారి ఎవరు కాయలు వద్దన్నా కూడా మన స్టేట్ వాళ్ళు అందరూ కాయలు అందరు మార్కెట్లో కాయలు కూడా ఇక్కడే తిప్పి అందరికీ డబ్బులు ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కాయలు తక్కువ ఉన్నా కూడా ముందలే మార్కెట్లో అందరికంటే ఎక్కువ కాయలు కూడా మన మార్కెట్కి ఇక్కడికే వచ్చినాయి. దయచేసి మీరు అందరూ ఈ సంవత్సరం కూడా పునీత్ బాయ్ వాళ్ళకి, బబ్లుబాయ్ వాళ్ళకి మీరు అందరు సహకారం అందిస్తే, రఫీ బాయ్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇలా ఆసియాలోనే అన్ని మార్కెట్ల కంటే ఎక్కువ కాయలు తెప్పించారు రఫీ బాయ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి తరఫు నుంచి రైతులందరికీ సమాన న్యాయం చేస్తారని మేము కూడా అందరం అనుకుంటున్నాం. మార్కెట్ మంచిగా నడవాలని కోరుకుంటాం మేము అందరం. నా పేరు నాసరయ్య, మాది ఆంధ్ర. నేను గత 10 సంవత్సరాల నుండి పునీత్ బాయ్ గారి దగ్గర ఈ మ్యాంగో సీజన్లో వర్క్ చేస్తున్నాను. అలాగే పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ లాక్డౌన్లో ఫుల్ లాక్డౌన్, ఫస్ట్ టైం లాక్డౌన్ వచ్చిన టైంలో కూడా ఎంతో కష్టం మీద ఇక్కడ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, రైతులు సరుకు తీసుకుపోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా కూడా ఆయన స్వతహాగా వాళ్ళిద్దరి సహకారంతో ఇక్కడ నుంచి సరుకు
రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. లాక్డౌన్ టైంలో కూడా బండ్లు వెళ్ళనీయకుండా ఎక్కడిక్కడ మహారాష్ట్ర కానీ ఎక్కడ కానీ లాక్డౌన్ బండ్లు ఎదలలేకుండా ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా కష్టపడి, అతి కష్టం మీద అనుకోండి, చెప్పడానికి అది వేరే విధంగా ఉంటుంది. అలాంటి టైంలో కూడా రైతులకు ఎటువంటి నష్టం కలుక్కోకుండా, రైతులకు ఇబ్బంది కలుక్కోకుండా ఆయన తన స్వతహాగా సరుకు ఇక్కడ నుంచి రైతులకు మార్కెట్కు చేరవేసి రైతులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించారు. కానీ మీరు అది దృష్టిలో ఉంచుకొని పోయిన సంవత్సరం కూడా చాలా ఇబ్బంది లేకుండా మా సేట్ గారికి సరుకు మీరు సప్లై చేశారు. అది గర్వించదగ్గ విషయం. అలాగే ఈ సంవత్సరం కూడా కొంచెం టైట్ పొజిషన్గా ఉంది సరుకు. మీరందరి సహకారంతో పోయిన సంవత్సరం జరిగినట్లాగానే ఈ సంవత్సరం కూడా మీ సరుకును మొత్తం మా సేట్ గారికి మీరు తోలి ఇక్కడ నుండి మీరు సేట్ గారి నుంచి కావాల్సిన అవసరాలు మీరు తీర్చుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇది నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. సేట్ గారి గురించి మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎనీ టైం మీకు కావాల్సిన పేమెంట్ ఆన్లైన్లో మీకు సప్లై చేయబడుతుంది. మీరు వేరే వారి దగ్గర ఉండి మాకు రావాలి అనే ఆలోచన మీకు వద్దు. ఎనీ టైం టు టైం మీకు అమౌంట్ సప్లై వస్తుంది. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి, మాకు మీరు సహాయపడగలరని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. करते हम यहाँ के किसानों ने हमको बहुत सपोर्ट किए। आज 3 साल से सपोर्ट कर रहे हैं और हमने उनको सहयोग दे रहे हैं। ये हमारे पुनीत भाई है, बड़े भाई, वो हमारे बबलू भाई है। हमारी यहाँ कम से कम 8-9 मंडी लगती है पूरा आंध्र तेलंगाना में मिला के। मैं जगत्याल करोटले में मंडी संभालता हूँ, मैं उनका छोटा भाई हूँ। वहाँ के किसान भी हमसे बहुत खुश है। वहाँ पे भी मैंने 2 साल से 3 साल से अच्छा रेट दिया उनको मालों का। वहाँ पे हमारे से जो किसान जुड़े हुए हैं उनको अच्छे से अच्छा रेट दिए, वो भी हमसे खुश है। वहाँ से भी हम ऑल इंडिया पूरा माल सप्लाई करते हैं। तो यहाँ के लोगों को कोई टेंशन लेने की बात नहीं है। यहाँ के लोगों को हम हमेशा सपोर्ट ही करेंगे और उनकी भलाई का ही काम कर रहे हैं। अभी यहाँ आगे में चित्तूर क्या बोलते हैं पिलेरू में मंडी लगती है, भंगारापालम मंडी लगती है, लास्ट में भंगारापालम जाते हैं, तिरुपति जाते हैं। ऐसी बहुत सारी जगह मंडी है जहाँ हम सब मंडियाँ संभालते हैं और सब जगह हमारा बहुत बड़ा अच्छा काम है। ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తల్లాడ అదేవిధంగా ఏన్కూరు పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళి గతంలో ఈ యొక్క మామిడికాయ సరుకుని హైదరాబాద్ సేట్లకు వేసేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ సేట్లే ఈ యొక్క రైతులకి నష్టం లేకుండా ₹1 వాళ్ళే తినాలంటూ 2 స్టేట్ల కాయలను కూడా ఇక్కడ కల్లూరు సమీపంలో పాయ్పూర్ దగ్గర ఇక్కడ కొనేందుకు హైదరాబాద్ నుంచి పునీత్ భాయ్ గారు అదేవిధంగా బబ్లు భాయ్ గారు ఇక్కడికి వచ్చి వారి యొక్క సరుకు కొనేందుకు ఇక్కడికి వచ్చి రైతులకి ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు. వారు రైతులకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు వారి మాటల్లో విన్నాం. సార్ నమస్కారం సార్. ఈరోజు మీరు రైతులకు ఇచ్చే సందేశం ఏంటి? మీరు హిందీలోనే చెప్పండి. నేను మీకు చెప్తా. అందరికీ నమస్కారం. నా పేరు పునీత్ ఖిల్వానీ, ఇది బబ్లు భాయ్. నేను రాజస్థాన్లో ఉన్నారా. నేను 10 సంవత్సరం నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారా. 10 సంవత్సరం నుంచి బిజినెస్ చేస్తున్నారా. ఇక్కడ ఒక విషయం ఏమున్నారా, హైదరాబాద్లో ఇక్కడ లోకల్లో చెమ్మల్పాడు, ఏకొండలు అన్ని ఏరియాలు రైతులకి పైన సరుకుకి పైన కమిషన్ పెడుతున్నారు. నా ఉద్దేశం, బబ్లు గారి ఉద్దేశం ఒకటి ఉన్నారా, రైతులు అన్ని పరిశ్రమ చేస్తున్నారా, ఒక సంవత్సరం తర్వాత ఇది సరుకు తీసుకుంటున్నారు. ఇప్పుడు అన్ని మార్కెట్లు కమిషన్ ఉన్నారా. నేను బబ్లు గారు ఒక ఉద్దేశంకి పైన ఇక్కడ కమిషన్ లేక్ చేసేదా, కమిషన్ లేక్ చేసిన తర్వాత ఇక్కడ పుట్టిపెట్టే తర్వాత ఇక్కడ సరుకు ఉంచండి. ఇప్పుడు ఈరోజు కూడా ఇక్కడ 100 టన్ పైనకి సరుకు ఇక్కడ ఉన్నారు. నా ఉద్దేశం, బబ్లు గారు ఉద్దేశం ఒకటి ఉన్నారా, రైతుల కోసం ఎన్ని పని ఉంది అన్ని పని చేస్తారు. ప్రస్తుతం ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా కమిషన్ లేకుండా, మధ్య దళారులు లేకుండా, ఎటువంటి రైతులను ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్ వచ్చే రూపాయి కూడా రైతు అకౌంట్కే, రైతు సొంతమే కావాలంటూ ఇక్కడికి వచ్చి ఈ ఫ్రూట్ మార్కెట్ను పెట్టిన మరి బబ్లు గారు వారి యొక్క ముఖ్యమైన సందేశం ఇస్తారో మాటలో. सब किसानों को मेरे तरफ से नमस्कार। हम लोगों ने यहाँ 2019 से यहाँ से काम स्टार्ट किए कल्लूर में। फर्स्ट लॉकडाउन था वो टाइम। जब से आए यहाँ पे पिछले साल भी माल ज़्यादा लिए, फर्स्ट लॉकडाउन में माल ज़्यादा लिए थे और ये साल भी हमारा उद्देश्य है कि यहाँ के किसानों को ज़्यादा से ज़्यादा माल हम उठाएं, हम लें। और हम चाहते हैं कि जो किसान हैदराबाद, वरंगल, सूर्यापेट यहाँ से जो माल लेके जाते थे वहाँ पे जाके 10% कमीशन देते थे। उनको किराया भाड़े यहाँ से कम 10,000 5,000 रुपये गाड़ी पे खर्चा आता था। हम चाहते हैं किसान यहीं ला के माल दे, उनका खर्चा भी बचता है, उनका कमीशन 10% बचता है। अब ये जो भी कर रहे हैं सब किसानों के भले के लिए कर रहे हैं यहाँ पे। और आगे भी हमारा प्लान बहुत है कि हम आगे भी किसानों के लिए और मदद करेंगे, उनको ज़्यादा से ज़्यादा रेट देंगे। जो मार्केट चलेगा उससे 2-4 रुपये रेट हम ज़्यादा देंगे माल के उनको। ये पर्पज़ से हमने ये मंडी लगाए हैं यहाँ पे।
విధంగా ఈ ఆంధ్ర తెలంగాణ మామిడికాయ రైతులకు షఫీబాయ్ కూడా ఒక శుభ సందేశం ఇస్తాడట. ఏమిస్తారో ఆయన మాటలు చెప్పండి. షఫీబాయ్ గారు, ఆంధ్ర తెలంగాణ రైతులకు మీరు ఇచ్చే సందేశం బోలియే. आप सभी लोगों का नमस्कार। हम लोग यहाँ पे बहुत सारे प्लांट डाले, मंडियाँ डाले, चंद्रगुंडा है, चिम्मलपाड़ू है, ऑरेंज सिटी कल्लूर है, ऑरेंज सिटी वेंकटगिरी है, ऑरेंज सिटी लक्ष्मण टांडा है। हम आप लोगों का ज़्यादा से ज़्यादा माल लेंगे। कमीशन फ्री है यहाँ पे, कोई कमीशन नहीं है, कोई खर्चा नहीं है। आप लोग का सहयोग करेंगे। अब रुपये 2 रुपये महंगा रहता है यहाँ पे, हमारा महंगा लेते हैं। और आप लोग को हैदराबाद, विजयवाड़ा, वरंगल, खम्मम जाने की ज़रूरत नहीं है। आप लोग सब लोग यहाँ माल लेंगे। ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే